మేమైతే హాజీవలి దర్గా సందలు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. హాజీవలి దర్గా ఊరుస్ అండ్ చందల్ అంటే ధూమ్ధామ్ జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు కూడా విజిట్ చేస్తారు సందల్కి, ఉరూస్కి. అండ్ ఆల్మోస్ట్ 5 days అయితే ఉంటారు. సో వీళ్ళంతా వీళ్ళ ముక్కుబడులు ఉంటాయి, అంటే కోరికలు నెరవేరిన వాళ్ళు ఇలా నడుచుకుంటూ వస్తారనమాట. సో చూస్తున్నారు కదా, సందల్ అయితే ఇలా ముజావర్ల హౌస్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే సందలు అయితే తీసుకొస్తారు అండ్ ఊరంతా ఊరేగిస్తారనమాట. చాలా బాగా జరుగుతుంది. అండ్ నేను కూడా విజిట్ చేశాను. అండ్ అక్కడ ఒక గుర్రానికి డెకరేషన్ చేశారు, ఫుడ్ పెడుతున్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇదే అనమాట పవిత్రమైన గంధం. అండ్ ఇలా సందలు అయితే రెడీ చేస్తారు. అండ్ ఇలా గుర్రాన్ని కూడా రెడీ చేసి అండ్ తీసుకెళ్తారనమాట. పూర్వంలో అయితే ఆ గుర్రం కరెక్ట్ టయానికి వచ్చి మాయమైపోయేదన్నమాట. కానీ ఇది తరచుగా వస్తూ అంతరించిపోయిందనమాట. సో చూస్తున్నారు కదండి. సో దర్గా అయితే డెకరేషన్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి తలారు చెరువులోని ఒక క్లిప్ అనమాట. ఇలా ఊరంతా ఊరేగిస్తారు గుర్రాన్ని, చాందిని అండ్ సందల్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో వెళ్తారనమాట. సో చాందిని చూడండి ఎంత నూరు, అసలు చాలా బాగుందనమాట. అండ్ అదే అనమాట గంధం. ఇద్దరైతే గంధాన్ని అయితే మోసుకొని వెళ్తున్నారు కదా, ఆ గంధం అనేది స్వామివారికి సమర్పిస్తారనమాట. అండ్ ఒక్కసారి దర్గాలో చూడండి ఎంత మంది జనాలు వచ్చేసారో, చాలా మంది వచ్చేసారనమాట. మీరు ఎప్పుడైనా ఈ దర్గాని దర్శించుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరైతే వెళ్ళలేకున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా చూస్తారు. అండ్ ఉరూస్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే అండి.